హలో వెల్కమ్ నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నా, మీరు కూడా బాగానే ఉన్నా ఫ్రెండ్స్. ఈరోజు మనమైతే కుబోటా ట్రాక్టర్తో కల్టివేటర్ అయితే తోలడానికి వచ్చేసాం. చూపిస్తా చూడండి. మన కుబోటా ట్రాక్టర్ వచ్చి కల్టివేటర్కి ఎకరానికి మైలేజ్ అనేది ఎంత ఇస్తుందో, మరి బండి పర్ఫార్మెన్స్, బండి ఏ గేర్లో ఎలా రన్ అవుతుంది, మనకి బండి కండిషను, మన కల్టివేటర్ ఎక్కడ చేపించింది కూడా ఫుల్ వీడియో అయితే చెప్తా చూడండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకో చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. కనపడుతుంది కదా బిట్టు, మన వెనకాల ఉండే 3 ఎకరాలు చేను. ఇది ఈ చేను తోలడానికి అయితేనే ఇప్పుడు మనం వచ్చేసాం. చూడండి, కల్టివేటర్ కూడా చూపిస్తా. హెవీ కల్టివేటర్ మనం ఎక్కడ చేపించామనేది కూడా. మా బండి వచ్చేసి చూడండి ఎలా ఉందో, అంత బురదగా మానబడ్డదిగా, అందుకనే బురద అయింది బండి ఫ్రెండ్స్. ఇక మా కల్టివేటర్ విషయానికి వచ్చేసి, మన కల్టివేటర్ వచ్చేసి 10 kg బాక్స్, హెవీ 2 అంగుళాల కాళ్ళు అనేవి వచ్చేసి హెవీ కల్టివేటర్. మన కల్టివేటర్ వచ్చేసి 3 మనుషులు పట్టండి. కల్టివేటర్ అయితే లెగదు, 3 మనుషులకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. మన కల్టివేటర్ వచ్చేసి మనం వైరాలు అయితే తయారు చేయించాం సొంతంగా, అక్కడ దగ్గరుండి మరీ చూపించాం. మనకి బాక్స్లో మనకి 10 kg బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో లోపల అయితే ఇంకో బాక్స్ అయితే రావడం కూడా జరిగింది. డబుల్ బాక్స్ అయితే వేయించాం మేము. చూడండి, గూడు బద్దలు కూడా కొంచెం తక్కువ మనకి ఫ్రెండ్స్. కుబోటా ట్రాక్టర్కి వచ్చేసి, మనకి కల్టివేటర్కి వచ్చేసి ఎప్పుడైనా సరే టాప్ లింక్ ఉంటే సెంటర్ బెజ్జానికి లేదా కింద బెజ్జానికి అయితే వేసుకోవాలి. మనం అంతకుముందు అయితే కింద బెజ్జానికి వేసి అయితే తోలేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఇచ్చికి ఇదైతే కట్టి వేయడం వల్ల కింద బెజ్జానికి అయితే పిన్ వేయడం జరగట్లేదు. అందుకని ప్రజెంట్ సెంటర్ బెజ్జానికి వేసి అయితే రన్ చేస్తున్నాం. మన బండి ఎటన్నా బౌండరీకి అటు సైడ్ వెళ్తే కొంచెం దాన్ని కట్ చేయించి పిన్ పట్టేటట్టు కట్ చేయిస్తే కింద బెజ్జానికి అయితే వేసుకోవచ్చు. మనకి కింద బెజ్జానికి వేసుకుంటే ఏం జరుగుతుందంటే బండి అనేది కొంచెం ఫ్రీగా రన్ అవడం అయితే జరుగుతుంది. అందువల్ల కింద బెజ్జానికి వేసుకుంటే మనకి బండి మైలేజ్ కూడా బాగా వస్తుంది. మనకైతే ప్రజెంట్ బండి మైలేజ్ వచ్చేసి ఎకరానికి వచ్చి 2.5-3 లీటర్ అయితే తాగడం అయితే జరుగుతుంది మన బండి. ఈరోజు టాప్ అనేది అయితే దించాము మేము. గొర్రెలకి ఇబ్బందిగా ఉందని టాప్ అయితే కొంచెం షేక్ అవుతుంది, మరి ఇరికిద్దామని దించి ఈరోజు అయితే టాప్ అయితే కింద పెట్టచ్చు. సరే ఫ్రెండ్స్, చూడండి, చూపిస్తా కల్టివేటర్ పర్ఫార్మెన్స్. మన గొర్రె అనేది ఎంత లోతు పోతుంది, బండి కూడా ఎలా రన్ అవుతుంది చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. మన వీడియో చూసే వాళ్ళు ఎవరికైనా ట్రాక్టర్ ఉన్నట్టయితే, మీకు ఏ ట్రాక్టర్ ఉంది, అది కల్టివేటర్కి ఎంత మైలేజ్ చేస్తుంది అనేది కింద అయితే కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా తెలుసుకుంటా మా వీడియో అనేది ఎంతవరకు పోతుందో. అలాగే మీ ఊరి పేరు కూడా కామెంట్ చేసి చెప్పచ్చు ఫ్రెండ్స్. మనం ఫోన్ అనేది షేక్ అయితే రావడం అయింది, వీడియో అనేది కొంచెం బఫర్ అవుతుంది కదా. ఫోన్ వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక నేనే తీయాల్సి వస్తుంది, అందుకని వీడియో అనేది కొంచెం బఫర్ అవుతుంది. మన బండి వచ్చేసి సెకండ్ రన్ అవుతుంది. సెకండ్ అయితే రన్ అవుతుంది. మన డ్రైవర్ వచ్చేసి బండి సెకండ్ అనేది ఇంజన్ అనేది ఆర్పిఎం డౌన్ అవ్వకుండా వెళ్తుంది. బండి ఆర్పిఎం వచ్చేసి 12-13 అయితే రన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా నడుస్తుంది. రావడం జరిగింది. బొరగా చూడండి ఎలా ఉందో, అందుకని బండి అయితే కొంచెం కదలట్లేదు. మా వీడియో తీయడానికి అయితే ఎవరు లేరు, అందుకని నేనే తీసుకోవాల్సి వస్తుంది. సరే ఫ్రెండ్స్, చూడండి, చూపిస్తా వీడియో కూడా. బండి పర్ఫార్మెన్స్ అనేది చూడండి ఎంత బొరగా ఉందో. సరే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మనమైతే 5K సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరలో ఉన్న, మీరు కొంచెం సపోర్ట్ చేస్తే 5K కంప్లీట్ అవుతుంది.